కామారెడ్డి జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. సో ఈ మధ్య కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఏవైతే తెలంగాణలోని ఉత్తర జిల్లాలో చాలా మంది చిన్న పిల్లలు ఎవరైతే మైనర్స్ ఏవైతే మనకి చెరువులు కుంటలు ఏవైతే ఈ బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉంటాయో ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈతకని వెళ్ళి తిరిగి రాని లోకాలకు వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజు కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పుకోవాలా. సో కామారెడ్డి జిల్లాలో ఒక విషాద ఘటన మొత్తం ఏదైతే కామారెడ్డి జిల్లా ప్రజల్ని కుదిపివేసిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మన పిల్లల్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. సో కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సో కుంటలో స్నానానికి వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎవరైతే ఇద్దరు కవల పిల్లలు ఎవరైతే ఉన్నారో రామ్ లక్ష్మణ్, సో వాళ్ళిద్దరు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైతే సాయంత్రం పాఠశాల నుంచి రాగానే బయటకు వెళ్ళారు. రాత్రి 10 అయినా కూడా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా గ్రామ శివారులోని ఒక కుంట దగ్గర ఎవరైతే రామ్ లక్ష్మణ్, సో వాళ్ళిద్దరు కూడా వాళ్ళ బట్టలు అక్కడ ఆ కుంట గట్టు దగ్గర అయితే వాళ్ళు అక్కడ పెట్టేసి వాళ్ళు ఆ ఈతకైతే వెళ్ళారు. ఆ ఈతలోనే వాళ్ళు ఆ ఈత కొట్టిన తర్వాత బయటకు రాలేరు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో నిన్న రాత్రి ఒకటి వెలుగులోకి వచ్చింది. దాంతోపాటు ఇవాళ కూడా ఒక బాడీని అయితే వాళ్ళు వెలికి తీశారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఈ మధ్య కాలంలో మనకి నిజాం సాగర్ బ్యాక్ వాటర్ కావచ్చు, దాంతోపాటు పోచంపాడు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ బ్యాక్ సైడ్ కూడా ఏవైతే కొంతమంది ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో సరదాగా కొన్ని గంటలు మనము గడుపుదామని చెప్పేసి రావడము, ఏవైతే ఆ లోతు తెలుసుకోకుండా దాంట్లో దిగడం, వాళ్ళు చనిపోవడం. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు మనం ఎన్నో చూస్తున్నాం. దాంతోపాటు ఏవైతే గ్రామ శివారులో ఉన్నటువంటి కాల్వలే కావచ్చు, దాంతోపాటు ఏవైతే చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులు ఆ కుంటల్లో వాళ్ళు ఈతకని వెళ్ళి మళ్ళీ వాళ్ళు అలాగే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పిల్లలు కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మైనర్స్ మెయిన్గా, సో మీరు ఈ వీడియో చూసిన తర్వాతనైనా కొంచెం అవేర్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీరు మీ పేరెంట్స్తో వెళ్ళండి, వాళ్ళతో సరదాగా మీరు గడపండి. కాకపోతే మీకు స్విమ్మింగ్ రాదు, ఏం రాదు, దాంట్లో పోయి మీరు ఇలా ఈతలు కొడదాం అని చెప్పి పోతా ఉన్నారు. ఏదో టైం పాస్ చేద్దాం, సరదాగా గడుపుదాం అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే మీకే తెలియకుండా మీ ప్రాణాలు పోతా ఉన్నాయి. మీరు చనిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ వికట శవాలుగా మారుతా ఉన్నారు, కడుపు కోతను మిగిలించి వెళ్తా ఉన్నారు అని చెప్పేసి మనము ప్రతిసారి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే ఏ గ్రామంలో చూసినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనకి కలిసివేస్తున్నాయని చెప్పి చెప్పుకోవాలా. చాలా మంది ఇంకొక ఇన్సిడెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. గ్రామ పరిధులలో ఉన్నటువంటి కుంటలు చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలలో చాలా మంది ఫిషింగ్కి వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళి చాలా మంది ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కుంటలో పడి చనిపోవడం, ఏదైతే ఆ కాలు జారి చనిపోవడం కూడా చాలా ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా మన తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కామారెడ్డి జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. సో ఈ మధ్య కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఏవైతే తెలంగాణలోని ఉత్తర జిల్లాలో చాలా మంది చిన్న పిల్లలు ఎవరైతే మైనర్స్ ఏవైతే మనకి చెరువులు కుంటలు ఏవైతే ఈ బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉంటాయో ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈతకని వెళ్ళి తిరిగి రాని లోకాలకు వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజు కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పుకోవాలా. సో కామారెడ్డి జిల్లాలో ఒక విషాద ఘటన మొత్తం ఏదైతే కామారెడ్డి జిల్లా ప్రజల్ని కుదిపివేసిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మన పిల్లల్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. సో కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సో కుంటలో స్నానానికి వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎవరైతే ఇద్దరు కవల పిల్లలు ఎవరైతే ఉన్నారో రామ్ లక్ష్మణ్, సో వాళ్ళిద్దరు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైతే సాయంత్రం పాఠశాల నుంచి రాగానే బయటకు వెళ్ళారు. రాత్రి 10 అయినా కూడా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా గ్రామ శివారులోని ఒక కుంట దగ్గర ఎవరైతే రామ్ లక్ష్మణ్, సో వాళ్ళిద్దరు కూడా వాళ్ళ బట్టలు అక్కడ ఆ కుంట గట్టు దగ్గర అయితే వాళ్ళు అక్కడ పెట్టేసి వాళ్ళు ఆ ఈతకైతే వెళ్ళారు. ఆ ఈతలోనే వాళ్ళు ఆ ఈత కొట్టిన తర్వాత బయటకు రాలేరు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో నిన్న రాత్రి ఒకటి వెలుగులోకి వచ్చింది. దాంతోపాటు ఇవాళ కూడా ఒక బాడీని అయితే వాళ్ళు వెలికి తీశారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఈ మధ్య కాలంలో మనకి నిజాం సాగర్ బ్యాక్ వాటర్ కావచ్చు, దాంతోపాటు పోచంపాడు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ బ్యాక్ సైడ్ కూడా ఏవైతే కొంతమంది ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో సరదాగా కొన్ని గంటలు మనము గడుపుదామని చెప్పేసి రావడము,
ఏవైతే ఆ లోతు తెలుసుకోకుండా దాంట్లో దిగడం, వాళ్ళు చనిపోవడం. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు మనం ఎన్నో చూస్తున్నాం. దాంతోపాటు ఏవైతే గ్రామ శివారులో ఉన్నటువంటి కాల్వలే కావచ్చు, దాంతోపాటు ఏవైతే చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులు, ఆ కుంటల్లో వాళ్ళు ఈతకని వెళ్ళి మళ్ళీ వాళ్ళు అలాగే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పిల్లలు కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మైనర్స్ మెయిన్గా. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాతనైనా కొంచెం అవేర్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీరు మీ పేరెంట్స్తో వెళ్ళండి, వాళ్ళతో సరదాగా మీరు గడపండి. కాకపోతే మీకు స్విమ్మింగ్ రాదు, ఏం రాదు, దాంట్లో పోయి మీరు ఇలా ఈతలు కొడదాం అని చెప్పి పోతా ఉన్నారు, ఏదో టైం పాస్ చేద్దాం సరదాగా గడుపుదాం అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే మీకే తెలియకుండా మీ ప్రాణాలు పోతా ఉన్నాయి. మీరు చనిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవల్ల వికట శవాలుగా మారుతా ఉన్నారు, కడుపు కోతను మిగిలించి వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి మనము ప్రతిసారి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే ఏ గ్రామంలో చూసినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనకి కలిసివేస్తున్నాయని చెప్పుకోవాలా. చాలా మంది ఇంకొక ఇన్సిడెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. గ్రామ పరిధులలో ఉన్నటువంటి కుంటలు, చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలలో చాలా మంది ఫిషింగ్కి వెళ్ళి, చేపలు పట్టడానికి వెళ్ళి చాలా మంది ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కుంటలో పడి చనిపోవడం, ఏదైతే ఆ కాలు జారి చనిపోవడం కూడా చాలా ఇన్సిడెంట్ లో మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా మన తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కామారెడ్డి జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. సో ఈ మధ్య కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఏవైతే తెలంగాణలోని ఉత్తర జిల్లాలో చాలా మంది చిన్న పిల్లలు ఎవరైతే మైనర్స్, ఏవైతే మనకి చెరువులు, కుంటలు, ఏవైతే ఈ బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉంటాయో ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈతకని వెళ్ళి తిరిగి రాని లోకాలకు వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజు కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పుకోవాలా. సో కామారెడ్డి జిల్లాలో ఒక విషాద ఘటన మొత్తం ఏదైతే కామారెడ్డి జిల్లా ప్రజల్ని కుదిపివేసిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మన పిల్లల్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. సో కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సో కుంటలో స్నానానికి వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎవరైతే ఇద్దరు కవల పిల్లలు ఎవరైతే ఉన్నారో రామ్, లక్ష్మణ్, సో వాళ్ళిద్దరు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైతే సాయంత్రం పాఠశాల నుంచి రాగానే బయటకు వెళ్ళారు. రాత్రి 10 అయినా కూడా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా గ్రామ శివారులోని ఒక కుంట దగ్గర ఎవరైతే రామ్, లక్ష్మణ్, సో వాళ్ళిద్దరు కూడా వాళ్ళ బట్టలు అక్కడ ఆ కుంట గట్టు దగ్గర అయితే వాళ్ళు అక్కడ పెట్టేసి వాళ్ళు ఆ ఈతకైతే వెళ్ళారు. ఆ ఈతలోనే వాళ్ళు ఆ ఈత కొట్టిన తర్వాత బయటకు రాలేరు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో నిన్న రాత్రి ఒకటి వెలుగులోకి వచ్చింది. దాంతోపాటు ఇవాళ కూడా ఒక బాడీని అయితే వాళ్ళు వెలికి తీశారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఈ మధ్య కాలంలో మనకి నిజాం సాగర్ బ్యాక్ వాటర్ కావచ్చు, దాంతోపాటు పోచంపాడు, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ బ్యాక్ సైడ్ కూడా ఏవైతే కొంతమంది ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో సరదాగా కొన్ని గంటలు మనము గడుపుదామని చెప్పేసి వాళ్ళు రావడము, ఏవైతే ఆ లోతు తెలుసుకోకుండా దాంట్లో దిగడం, వాళ్ళు చనిపోవడం. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు మనం ఎన్నో చూస్తున్నాం. దాంతోపాటు ఏవైతే గ్రామ శివారులో ఉన్నటువంటి కాల్వలే కావచ్చు, దాంతోపాటు ఏవైతే చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులు, ఆ కుంటల్లో వాళ్ళు ఈతకని వెళ్ళి మళ్ళీ వాళ్ళు అలాగే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతా ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పిల్లలు కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మైనర్స్ మెయిన్గా. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాతనైనా కొంచెం అవేర్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీరు మీ పేరెంట్స్తో వెళ్ళండి, వాళ్ళతో సరదాగా మీరు గడపండి. కాకపోతే మీకు స్విమ్మింగ్ రాదు, ఏం రాదు, దాంట్లో పోయి మీరు ఇలా ఈతలు కొడదాం అని చెప్పి పోతా ఉన్నారు, ఏదో టైం పాస్ చేద్దాం సరదాగా గడుపుదాం అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే మీకే తెలియకుండా మీ ప్రాణాలు పోతా ఉన్నాయి. మీరు చనిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ వికట శవాలుగా మారుతా ఉన్నారు, కడుపు కోతను మిగిలించి వెళ్తా ఉన్నారు అని చెప్పేసి మనము ప్రతిసారి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే ఏ గ్రామంలో చూసినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనకి కలిసివేస్తున్నాయని చెప్పుకోవాలా. చాలా మంది ఇంకొక ఇన్సిడెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. గ్రామ పరిధులలో ఉన్నటువంటి కుంటలు, చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలలో చాలా మంది ఫిషింగ్కి వెళ్ళి, చేపలు పట్టడానికి వెళ్ళి చాలా మంది ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కుంటలో పడి చనిపోవడం, ఏదైతే ఆ కాలు జారి చనిపోవడం కూడా చాలా ఇన్సిడెంట్ లో మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా మన తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కామారెడ్డి జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. సో ఈ మధ్య కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఏవైతే తెలంగాణలోని ఉత్తర జిల్లాలో చాలా మంది చిన్న పిల్లలు ఎవరైతే మైనర్స్, ఏవైతే మనకి చెరువులు, కుంటలు, ఏవైతే ఈ బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉంటాయో ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈతకని వెళ్ళి తిరిగి రాని లోకాలకు
లోకాలకు వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజు కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పుకోవాలా. సో కామారెడ్డి జిల్లాలో ఒక విషాద ఘటన మొత్తం ఏదైతే కామారెడ్డి జిల్లా ప్రజల్ని కుదిపివేసిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మన పిల్లల్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. సో కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సో కుంటలో స్నానానికి వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎవరైతే ఇద్దరు కవల పిల్లలు ఎవరైతే ఉన్నారో రామ్, లక్ష్మణ్, సో వాళ్ళిద్దరు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైతే సాయంత్రం పాఠశాల నుంచి రాగానే బయటకు వెళ్ళారు. రాత్రి 10 అయినా కూడా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా గ్రామ శివారులోని ఒక కుంట దగ్గర ఎవరైతే రామ్, లక్ష్మణ్, సో వాళ్ళిద్దరు కూడా వాళ్ళ బట్టలు అక్కడ ఆ కుంట గట్టు దగ్గర అయితే వాళ్ళు అక్కడ పెట్టేసి వాళ్ళు ఆ ఈతకైతే వెళ్ళారు. ఆ ఈతలోనే వాళ్ళు ఆ ఈత కొట్టిన తర్వాత బయటకు రాలేరు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో నిన్న రాత్రి ఒకటి వెలుగులోకి వచ్చింది. దాంతోపాటు ఇవాళ కూడా ఒక బాడీని అయితే వాళ్ళు వెలికి తీశారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఈ మధ్య కాలంలో మనకి నిజాం సాగర్ బ్యాక్ వాటర్ కావచ్చు, దాంతోపాటు పోచంపాడు, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ బ్యాక్ సైడ్ కూడా ఏవైతే కొంతమంది ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో సరదాగా కొన్ని గంటలు మనము గడుపుదామని చెప్పేసి రావడము, ఏవైతే ఆ లోతు తెలుసుకోకుండా దాంట్లో దిగడం, వాళ్ళు చనిపోవడం. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు మనం ఎన్నో చూస్తున్నాం. దాంతోపాటు ఏవైతే గ్రామ శివారులో ఉన్నటువంటి కాల్వలే కావచ్చు, దాంతోపాటు ఏవైతే చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులు, ఆ కుంటల్లో వాళ్ళు ఈతకని వెళ్ళి మళ్ళీ వాళ్ళు అలాగే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతా ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పిల్లలు కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మైనర్స్ మెయిన్గా, సో మీరు ఈ వీడియో చూసిన తర్వాతనైనా కొంచెం అవేర్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీరు మీ పేరెంట్స్తో వెళ్ళండి, వాళ్ళతో సరదాగా మీరు గడపండి. కాకపోతే మీకు స్విమ్మింగ్ రాదు, ఏం రాదు, దాంట్లో పోయి మీరు ఇలా ఈతలు కొడదాం అని చెప్పి పోతా ఉన్నారు, ఏదో టైం పాస్ చేద్దాం, సరదాగా గడుపుదాం అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే మీకే తెలియకుండా మీ ప్రాణాలు పోతా ఉన్నాయి. మీరు చనిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవల్ల వికట శవాలుగా మారుతా ఉన్నారు, కడుపు కోతను మిగిలించి వెళ్తా ఉన్నారు అని చెప్పేసి మనము ప్రతిసారి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే ఏ గ్రామంలో చూసినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనకి కలిసివేస్తున్నాయని చెప్పి చెప్పుకోవాలా. చాలా మంది ఇంకొక ఇన్సిడెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. గ్రామ పరిధులలో ఉన్నటువంటి కుంటలు, చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలలో చాలా మంది ఫిషింగ్కి వెళ్ళి, చేపలు పట్టడానికి వెళ్ళి చాలా మంది ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కుంటలో పడి చనిపోవడం, ఏదైతే ఆ కాలు జారి చనిపోవడం కూడా చాలా ఇన్సిడెంట్ లో మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా మన తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.